ఏ వేళనా వైభోగం కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా 7 జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపరే పందిళ్ళలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకరాలో పలకటి మంతరాలో అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపరే పందిళ్ళలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకరాలో పలకటి మంతరాలో పట్టాణం చుట్టేసి వచ్చారే భామలు పయ్యారం చిందేసే అందాల బొమ్మలు పట్టాణం చుట్టేసి వచ్చారే భామలు అరికిలో పడుచును చూస్తే పందిరంతా జాతరే అయ్యో రామ క్యా కరే కాలిగజ్జల సవ్వడి వింటే సందె వేళన సందడే మస్తు మస్తుగా చేత్తడే
దారిలో ఓ సెల్ఫీ కొడదాం లేట్ ఎందుకు రా మరి ఇన్స్టాగ్రామ్ స్టోరీ కోసం క్రేజీ ఎందుకు సుందరి అరే ఆనందం ఆనందం ఇవాళ మా సొంతం తారంగా మాట్లాడురా అప్ప పేరంటం గోరింటం అంటూ మీ వీరంగం ఎట్టాగా భరించడం చూసుకోరు కాస్త నువ్వు కొత్త ట్రెండ్ ఇంకా పెంచుకోరు ఫుల్ డేజ్ సౌండ్ స్టెప్ మీద స్టెప్పులెన్నో వేసి చెల్లరే గాలి నిలబడలేదు ఓవరోయే జెండల్ వేసి లోపల తీసుకుంటారు మగాళ్ళ విషయంలో ఏడుకుంటుంది ఫస్ట్ ఏడికి పోయి చేయాలి నెక్స్ట్ ఆవు ఆవుల 33 దేవుడు గారు మహాలక్ష్మి గారు రాసి ఆవు పిల్లలోకి వస్తున్నారు ఏ శివాలయం పడుతుందా ముందుకు జలవిస్తున్నారు ఈ గుడిలో గడవలు ఎక్కడ అడుగుతారు సైడ్కి ఉన్నారు కారణం ఏంటంటే దేవుడు వస్తే తిరుమల అమృత కలసి వచ్చింది అక్కడ పెట్టేసి అందరూ స్నానపడపోతున్నారు స్నానమాడి వచ్చి చూడిపోతే అక్కడ అమృత కలుస్తున్నారు అన్ని దేవుడు మహావిష్ణువు అడుగుతాడు ఇక్కడ అమృత కలుస్తున్నారు మహావి చెప్తారు అన్ని దేవుడు మహాగణపతి ప్రార్థన చేయలేదు గణపతి తీసుకుపెట్టాలని చెప్తారు అన్ని దేవుడు మహాని ప్రార్థన చేసిన రోజు అమృత కలసి వస్తుంది మహావిష్ణు కనబడి అసలు ఆ కలసమే లోపల లేదు దేవుడు అమృత గణేశ్వర అమృత గణేశ్వర ఆ కలసం తీసి పడతాడు ఆ గణపతి సైన్స్కి ఇట్లా చోర గణపతి తెలుగు సున్నా దొంగ గణపతి అదంతా తమిళ అదంతా సైడ్ ఉండాలి ఏ పూజ చేసినా గణపతి ప్రాచీన ఎంత కట్టేది ఫస్ట్ అశ్వాల వినాయక పెట్టేసి గణపతి నెక్స్ట్ పుణ్యామాయి ఏ గుడి పడతారు సాన్మడిస్తారు విడశుద్ధి ఆత్మశుద్ధి శరీర పుణ్యాలు ఆ కలశాలు గంగా యమున నర్మదా సింధు కావేరి కాశీలో పోషించారు విడశుద్ధి ఆత్మశుద్ధి శరీరం చూడడం పోయేసి శివాలయం శివాలయం పోస్తే ముందుకు నందికేశ్వరం ఉంటారు నందికేశ్వర అంటే పర్మిషన్ చేసి లోపల పోయి దేవుడు దర్శనం చేయాలి తీర్మానం కూడా గడువాలు అవుతా పర్మిషన్ ఇప్పుడు పోయేసి శివాలయంలో నందికేశ్వరం ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి పూజ చేయాలి అధికారి కలసం అన్ని కలసాలు నీళ్ళు మేల మాగడుకు మేల టెంకాయలు మాగడికి పోయి మహావిష్ణువు టెంకాయకు నీళ్ళు పరమేశ్వరం మేల టెంకాయ అన్ని కలసాలు నీళ్ళకి తడిపడి వర్ణభగవాను స్నానం చేయాలి వృత్తి ఉన్న యమున జయంతి కారణాలు ఆ దేవుడికి వృత్తి ఈ పూజ మీరు ఊరేసేస్తాను ఒక శివాలయం చేస్తాను ఒక కళ్యాణం చేస్తాను ఆ ప్రధాన కలశాలు ఈ గుడిలో కూడా అయిమారాచారు ప్రధానంగా ఈ గుడికి ఎందుకు వచ్చారు ఆ ప్రధాన కలశాలు వృత్తిలు వారు ధనవంతి బాలాంబి మార్కండేయ మహాగణపతి మళ్ళీ దేశ సుబ్రహ్మణ్యం పంచమూర్తి ఆంచారు ఈశ్వరం పరమేశ్వర దేవుడి చుట్టి అత్యధికం ఏ సాక్షి ఇంద్రన్ అగ్ని యమన్ నైరుడి వరుణన్ వాయు కుబేరన్ ఈశాన్ అత్యధిక బడావడ చేయాలి శారదా బ్రహ్మ లక్ష్మీనారాయణ ఏకాదశి గాడు జీ గూడి గాడు తెలుసా పిల్లలు జీ జనరేటర్ శూన్యం ఓ డి డిస్ట్రాయ్ శుద్ధి సంతానం డిస్ట్రాయ్ గాడు జనరేటర్ వ్యాయామం ఉండాలి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అందరి లైఫ్లో జయం కావాలంటే నియమాలు దీర్ఘమాన మంగళసూత్రాలు డబ్బు కావాలంటే మహాలక్ష్మి అందరికీ ఎడ్యుకేషన్ జ్ఞానం అంటే సరస్వతి దుర్గా లక్ష్మి సరస్వతి విద్యారంభం గిరిష్యామి విద్య మోటివేశరా ధన్వంతరి మీరు చెప్పేసి ఏర్బెల్ శరీర వేసి ఆ పుణ్య శ్వాసం ఆ ధన్వంతరి మనిషి ఆమారు శత్రుబలం ప్రతిష్ట దోషం ఇలాంటి పెరిమావుడు చుట్ట సకరత్న ఆ స్వతంత్ర ముఖావిష్ణు ఆవాహన ఇప్పుడు మీరు గోత్రం ఏంటంటే ఆ గోత్రకి తెలివి సప్త విషయాలు మార్కండేయుడికి సిరిజీవ సప్త సిరిజీవ అశ్వత్థామ మహాబలి వ్యాస హనుమాన్ విభీషణ ధృవాచార్య సప్త సిరిజీవ నిశ్చయమాన మంత్రి విశ్వామిత్ర గౌతమ సప్త సిరిజీవ సప్త విధామణ 61 సంకేతపు 70 బీబరల్ సార్ 75
సాంగ్ 80 శనాభిషేకం 90 కనకాభిషేకం 102 పూర్ణాభిషేకం దేవుడు ఆలోచన 120 మరణాభిషేకం మోసే ప్రకారమే కాబట్టి 120 ఇయర్స్ ఇప్పుడు మీరు 75 ఇతాళ దేవుడు విజయ మృత్యుంజయ ఈ విజయ మృత్యుంజయ ఈ ముఖ్యాదనం పాడిగినట్లు అప్పుడు మరణించడమే పిలిచి రెడీగా అప్పుడు మరణించాడు నెక్స్ట్ 61 కూతురు కోడలు అల్లుడు పిలిచి నెక్స్ట్ 80లో గ్రాండ్ సన్ గ్రాండ్ నెక్స్ట్ మీరు 70 90 100 తీసుకోవడా దీర్ఘమాన కాడశక్తి ఆయుర్ దేవుని ఆవాహం ధర్మశాస్త్రం అయ్యప్ప శాస్త్రం ఏక బలం ఏక ఆరోగ్యరాకే ఈ ప్రాణు రాగంట ఆంజనేయ సమయం అక్కడ నావర చడి చూడాలి దర్శనం చేయాలి ఈ గుడి నావర విడి ఎక్కడ ఇక్కడ ఎప్పుడు సంపాదన నవరంతో గౌరవం సన్నీలు నవరం గణపతి చేయాలి నెక్స్ట్ నవరం చేయాలి అందరికీ నవ్వకరంగా దోషం అంటే నవరత మండలంగా పెట్టేసి ఆ దేవుడి వస్త్రం ధాన్యం ధర్మపత్రి పేరు చెప్పేసి నవరత్నాలు చేయాలి ఛాయా సమయాలు విజ్ఞానం అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మ మరుతుని ఆ వాడికి బిడ్డ అప్పుడు పరమేశ్వరుడు గారు 16 ఇయర్సుల సత్తుడు వాడమా ఉన్నా పుణ్యాసం చెప్పాను 16 ఇయర్సుల సత్తుంటే కనుక దేవుడు అనుభవం చేస్తాడు మాసం కంటే కొడుకు అక్కడ మార్కెట్ అప్పుడు అమ్మగారు చెప్పారు ఏమి చేసేది 16 ఇయర్స్ మార్కెట్ చెప్తాడు నేను ఎందుకు పూజ చేస్తాను ఆయన ఎక్కిసేసాడు కాశీ తీర్థం తీసుకుంటే ఆ బాలని ఫస్ట్ పూజ చేయాలి ముప్పై లాస్ట్గా వెళ్ళి ఆ లాస్ట్ మార్కెట్ పూజ చేశారు ఈ ఊరు పదవులు అయిపోయింది శ్రీవారి చేత తిరుగుతున్నారు ఇక్కడ వచ్చి పూజ చేసిన మార్కెట్ 16 వయసు పూర్తయ్యాక ఆవిడ ప్రార్థిస్తే ఎందుకు వస్తారు అప్పుడు వాళ్ళు స్వీకరి చేయాలి ఎందుకు తెలియదు ఎవడు భాష తప్పించింది ఆ భాష లింగేదాసుడు ఆకాశ దేవుడు ఏకాదశ రుద్రం ఎవడ సంఘార్షిస్తాడు ఎవడ సంఘార్థాలు ఈ రోజులో జననం ఉంది మరణం లేదు భర్త ఉంది నీకు అందరూ జనం ఉంటుంది అందరూ జనమైన ఈ భూమి ఏమైంది వీటిగా భూమాని లోపల దర్శించుతారు భూమాని ప్రవేశిస్తారు లోకి భారతం ఉంది ఎవరికి ప్రారంభించారు భూమవారి బాలాన్ని సాధ్యం పెట్టేసి ఎవరికి ప్రారంభించారు మార్కెట్ సరిగి మరొకటి దేవుడు ఏమి చేయాలి 16 ఇయర్స్ 16 సంవత్సరం రుద్రం పశుపతి స్థానం నీలగండ ఉమాపతి నమామి శిరసాదేవ పిన్నో నిన్ను ధరిస్తుంది శిరసార ధరైకుడు దండం పెట్టేసిన పిన్నో మృత్యు ధరిస్తుంది మృత్యుడ యముడు ఎప్పుడు యమభయం లేదు ఈ శ్లోకాలకి ఎన్నిక పనులు మార్కెటే చెప్తారు సత్యం 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 ఉద్రిక్ష్య భుజముఖిని వేద శాస్త్ర పరన్నాస్తి అనే శంకర యోగాల వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు ఎన్ని కాలం
जगताधारं नमामि शिरसा देवां गङ्गाधरं शशिधरं भस्मोद्धूलितसर्वाङ्गं नमामि शिरसा देवाम् अर्धनारीश्वरं नमामि शिरसा देवं महादेवं नमामि शिरसा नमामि शिरसा ఇది కనరండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల మీది నెల రోజులు చూసి నీవు పెరగోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని మెడపై వెచ్చగా రాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలుపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కళలకు దొరకని కళగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల మీది నెల రోజులు చూసి నీవు పెరగోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా Thank you.
ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా పోయిందే సోయా ఇట్లాంటివన్నీ అలవాటే లేదే అట్లాంటి నాకి తడబాటసలేందే గుండె తడగుండే విడిగుండే చడిసిందే నిన్ను చదపడమని తెగ పిలిచినదే కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వే కుంటే అధోగతి వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా
పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేతబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిశారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుట్టుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం వారు వీరలే తేడా లేదులే ఇకపై ఒక్కటే పరివారం పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం కాలం కొమ్మపై మెరిసే నవ్వులై కలిసే గుమ్మలే బంధువులు కదిలే దారిలో మెదిలే గురుతులై నడిపే దిబ్బెలే వేడుకలు ఎప్పుడో తెలిసిన చుట్టాలు ఇప్పుడే కలిసిన స్నేహితులు మనసుని తడిమిన సంగతులు కనువిందుగా ఉంది ఈ పందిరి రారండో వేడుక చూద్దాం అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం
పసిడి కాంతుల్లో పద్మావతమ్మ, పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవా శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్తపదులు మెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్తపదులు మెట్టినా, మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, మసకేయని పున్నమిలా మనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు, మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు. ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట. శతమానం భవతి
శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడి వేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువుకు శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరిగాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. సిరిమల్లె చెట్టేమో పూసింది కొమ్మ కథల గుండ కొయ్యండి పూలు కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి కొప్పున పూలు గుప్పే కంటెందుకండి కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడు యమ్మ రామయ్య వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడు యమ్మ రామయ్య వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయ. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది నీలతో ఆకాశం వీయముందే వేళిది మూడు ముళ్ళు వేస్తే 3 లోకాలకి ముచ్చటొచ్చినమ్మా 7 అంకలేస్తే 7 జన్మాలకి వీడదీసిద్దమ్మా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుపై చిలక వారింది చిలకమ్మ ముద్దుగా చెప్పి
ఓ సీత వదలనిక తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా దారై నడిపెనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమే